హాయ్ ఫ్రెండ్స్, అఖండ 2 సినిమా అయితే 5వ తేదీ రిలీజ్ కావాల్సింది వాయిదా అయిపోయింది. నెక్స్ట్ డిసెంబర్ 6వ తేదీ అయితే రిలీజ్ అవుతుందనేసి వెయిట్ చేసినారు. కానీ నిర్మాతల వల్ల, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల సమస్యల వలన, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన సినిమా అయితే 6వ తేదీ కూడా రిలీజ్ కాలేదు. సినిమా అయితే వాయిదా పడింది. అందరూ అనుకున్నట్లాగే మళ్ళీ నెక్స్ట్ రోజు సినిమా ప్రీమియర్ షో పడుతుంది, రిలీజ్ అవుతుంది అనేసి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేసినారు. సో మా బాలయ్య సినిమా అఖండ 1 ఎంత హిట్ అయిందో తెలుసు, అఖండ 2 దానికి మించి ఉండబోతుంది, థియేటర్లో చూద్దామని అని చెప్పేసి వెయిట్ చేసినారు. పాపం ప్రీమియర్ షో వరకు వచ్చి ఆడి వరకు వచ్చి బుకింగ్స్ అయిపోయినా కూడా సినిమా అయితే రిలీజ్ కాకుండా అయిపోయింది. సో నెక్స్ట్ ఈ డిసెంబర్లోనే 12వ తేదీ కానీ లేక క్రిస్మస్ అయిన నెక్స్ట్ 26 శుక్రవారం రిలీజ్ చేయాలి. కాబట్టి ఎందుకంటే బాలకృష్ణకి సెంటిమెంట్స్ ఎక్కువ, శుక్రవారమే ఈ 12th కానీ నెక్స్ట్ డిసెంబర్ 26 కానీ సినిమా అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఏ ఆటంకాలు లేకుండా సినిమాని మాత్రం రిలీజ్ చేయండి. సో ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ హర్ట్ అయిపోయారు. 1 వీక్ పోస్ట్పోన్ చేసిన సినిమాని. ఎప్పుడు బాలకృష్ణ కెరీర్లో ఇట్లా జరగలేదు. ఎందుకంటే ఏ నిర్మాతను కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ని కానీ బాలకృష్ణ వల్ల ఒక డబ్బుల విషయంలో ఏ గొడవ రాలేదు. అంతకుముందు నిర్మాతలు ప్రతి ఒక్కరు అప్పట్లో నుంచి బాలకృష్ణ కెరీర్లో నిర్మాతలు హీరో బాలకృష్ణ అని అనేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సాధారణ మనిషిలాగా స్పెషల్ ట్రైన్ ఎక్కకుండా అందరితో కలిసి జర్నీ చేయడము, అందరూ తినే ఫుడ్ తనకి పెట్టండి అని అనడము, ఒక నార్మల్ మనిషిలాగా అందరితో, ఒక హీరో అని కాకోకుండా షూటింగ్లోనే అందరితో సమానంగా, అందరితో ఒక సాధారణ వ్యక్తిలాగే బాలకృష్ణ ఉండి నిర్మాతలకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టనీకోకుండా, వాళ్ళ డబ్బుని సేవ్ ఖర్చు పెట్టనీకోకుండా చూసుకునే హీరో బాలకృష్ణ. అంత మంచి మనసు బాలకృష్ణది. అట్లా బాలకృష్ణ సినిమా ఇట్లా డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలు గొడవ వల్ల ఆగిపోయిందంటే దీంట్లో బాలకృష్ణకి జస్ట్ 1% కూడా తప్పు లేదు. ఇది అంతకుముందు నిర్మాతలు తీసిన వాళ్ళు ఇప్పుడు 14 గిల్స్ వాళ్ళు ఏదో గొడవల వల్ల సినిమా అయితే ఆగిపోయింది. సో నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అవుతుందని ఆశిద్దాం. సినిమా రిలీజ్ అవ్వాలా, ఖచ్చితంగా హిట్ కొట్టాలా. జై బాలయ్య.